ప్రియా అలారం మోగుతుండగా సూర్యుడు అరిగిపోయిన కర్టెన్ల గుండా చూస్తున్నాడు. చిన్నదైన కాని ఉల్లాసమైన అపార్ట్మెంట్లో మరో రోజు ప్రారంభమవుతుంది. ఆమె తల్లి ఇప్పటికే వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తోంది. ఆమె తండ్రి వార్తాపత్రిక చూస్తుండగా టీ తాగుతున్నాడు. గది ప్రేమతో మరియు మసాలా చాయ్ సువాసనతో నిండి ఉంది. బ్యాక్ ప్యాక్ ను వేలాడదీసి ఆమె వీడ్కోలు పలుకుతూ మెట్లపైకి పరిగెత్తింది. పాఠశాలకు వెళ్లే దారి హారన్ మోగించే కొమ్ములు, కూరగాయల వ్యాపారులు మరియు ఉదయపు జీవిత సందడితో నిండి ఉంది. తరగతి గదిలో ఆమె ఏకాగ్రతతో ఉంటుంది, ఎల్లప్పుడూ తన శక్తి మేరకు ప్రయత్నిస్తుంది. కాని ఆమె స్నేహితులతో కలిసి నవ్వుతుంది, నోట్స్ పాస్ చేస్తుంది మరియు ఉపన్యాసాలు ఆలస్యం అయినప్పుడు కిటికీ గుండా కలలు కంటుంది. ఇతరులు ఆడుకుంటుండగా ప్రియా తన ట్యూషన్ క్లాస్కు వెళుతుంది. కలలు అంత తేలికగా రావు, ముఖ్యంగా మధ్యతరగతి అమ్మాయికి. ఆమెకు శ్రమ ధర తెలుసు. రాత్రిపూట ఆమె బాల్కనీలో కూర్చుని నక్షత్రాలను చూస్తుంది. ఆమె ఏదో గొప్పగా మారాలని కలలు కంటుంది, తన కోసమే కాదు, చాలా త్యాగం చేసే తన తల్లిదండ్రుల కోసం. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో రంగులు ఉంటాయి. దీపావళి సమయంలో ఆమె ఇల్లు దీపాలతోనే కాదు, ఆనందం మరియు నవ్వులతో కూడా వెలిగిపోతుంది. చాలా సంవత్సరాల తరువాత ఒక పెద్ద వయస్సు ప్రియా చేతిలో డిప్లొమా పట్టా తీసుకుని, కళ్లలో నీళ్లు పెట్టుకుని వేదికపై నిలబడి ఉంది. ఒక మధ్యతరగతి అమ్మాయి కల చివరకు ఆకాశాన్ని